హాయ్ అండి, వెల్కమ్ టు మా అమ్మ వంట వ్లాగ్స్ ఛానల్. మా అమ్మ వంట వ్లాగ్స్ ఛానల్లో ఈరోజు అలసందల తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మన దేవీ నవరాత్రులలో ఇలా సుండల్స్ అనేవి బాగా చేస్తూ ఉంటారు. శనగలు, అలసందలు, ఇంకా బఠానీలతో అన్నిటితో చేస్తూ ఉంటారు. సో నేను ఇక్కడ అలసందలతో ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. కొన్ని ప్లేసెస్లో వీటిని గుగ్గిళ్ళు అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే శనగలు, తెల్ల శనగలు, నల్ల శనగలు ఇలా అన్నీ కూడా. సో నేను ఇక్కడ 1 కప్పు అలసందలను తీసుకుంటున్నాను. వీటిలో చాలా ఫైబర్ ఉంటుందండి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ అలసందలతో మనం వడలు, గారెలు, దోశలు ఏవైనా సరే మనం స్ప్రౌట్స్గా కూడా చేసుకొని తినేయచ్చు. హెల్త్కి చాలా మంచిది. అలసందల వడల వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ అలసందల్ని మనం ఒక 4 అవర్స్ పాటు లేదా 6 అవర్స్ పాటు బాగా నానబెట్టుకోవాలి. ఇలా నాననటువంటి అలసందలు మీరు కనుక చూస్తే బాగా లావుగా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క పప్పు చాలా బ్రాడ్గా ఉండి పర్ఫెక్ట్గా నానిపోయి ఉంటాయి. అలా నానినటువంటి అలసందల్ని మనం కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా. సో కుక్కర్లో వేసేసి వాటర్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం వీటిని కుక్ చేసుకోవాలి. అలసందలు 3 విజిల్స్కి 2 విజిల్స్కి కుక్ అవ్వండి. కొద్దిగా మనకి 4 విజిల్స్ అయితే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ప్రాపర్గా ఉడికిన తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు, 1 కప్పు ఆనియన్స్ని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకును కూడా మనం దీనిలో యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి కావాలంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆనియన్స్ అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఈ అలసందల తాలింపు లేదా ఏదైనా సరే మనం సుండల్స్ అని పిలుస్తూ ఉంటారు కొన్ని ప్లేసెస్లో. వీటిని తయారు చేసుకోవాలి అంటే ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయితేనే దానికి టేస్ట్ ఉంటుందన్నమాట. అంటే వీటికి తాలింపు అంత ముఖ్యం అన్నమాట. వన్స్ ఆనియన్స్ అన్నీ కూడా ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకోండి, లేదంటే ఆప్షనల్. సో ఇవంతా కూడా యాడ్ చేసేసుకొని ఉడికించుకున్నటువంటి అలసందలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ తాలింపులో యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా చాలా సింపుల్ అనమాట. ఈ అలసందలు వేసిన తర్వాత మనం పెద్దగా మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం బాయిల్ చేసేటప్పుడే పర్ఫెక్ట్గా బాయిల్ చేసాము, మ్యాష్ అవ్వలేదు, పొడి పొడిలాడుతూ ఉన్నాయి కాబట్టి సో మనకి ప్రాబ్లం లేదు. సో ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఈ అలసందల మీద మనం కొద్దిగా క్యారెట్ తురుముని లేదా కోకోనట్ తురుముని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా లెమన్ స్క్వీజ్ని యాడ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడైనా స్నాక్స్గా కూడా తినొచ్చు. బట్ ఎస్పెషల్లీ ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి మనం స్పెషల్ నైవేద్యంగా కూడా మనం టెంపుల్స్లో కానీ ఇళ్ళల్లో కానీ పెట్టుకుంటూ ఉంటారు. సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.